హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్ఎస్ఆర్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో మన రాజోలిలోని శ్రీ అడివేశ్వర స్వామి దేవాలయంలో నూతన విగ్రహాలయ ప్రతిష్ట గురించి వీడియోలోకి వెళ్లే ముందు స్వామివారిని దర్శించుకొని వీడియోలోకి వెళ్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భ్రమరాంబికా సమేత అడివేశ్వర స్వామినే నమః. ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ శివాయ నమః. ధూపాందాయామి సేవంతిగా ఉలపాడలాగ్ని శ్రీలకంఠద్వయాయ తస్మై నగారాయ నమః శివాయ. అడివేశ్వర స్వామి की जय, భ్రమరాంబా దేవి की जय. వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇక విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ అదేనండి. మనం ప్రతి సంవత్సరం రాజోలు జాతరకు వెళ్తాం కదా, అదే దేవాలయ ప్రాంగణంలో ఇంకొక 2 ఆలయాలు కూడా ఏర్పడబోతున్నవి. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ గుళ్ళకు సంబంధించిన ఆలయ గోపురాలు. అయితే మనకి ఇక్కడ కనిపించే ఎల్లో కలర్ లో ఉండే గోపురం మాత్రం ఇంతకు ముందు ఉన్న టెంపుల్దే. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వైట్ది మాత్రం కొత్త గుడికి సంబంధించిన గోపురము. మరియు ఆ ఎల్లో కలర్ గోపురానికి అటు సైడ్ కూడా ఒక చిన్న గోపురం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 2 గుళ్ళకు సంబంధించిన గోపురాలు ఇవి. ప్రతిష్టాపనకు ఎక్కువ రోజులు లేనందువల్ల పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఇంకొక చిన్న గోపురం ఫ్రెండ్స్. అది కూడా కొత్త ఆలయానికి సంబంధించినది. ఇదేమో ఎల్లో కలర్ లో కనిపించేది ప్రధాన ఆలయం యొక్క గోపురం. ఈ ఎల్లో కలర్ గోపురం పక్కన కనిపించేది కూడా కొత్త ఆలయానికి సంబంధించిన పెద్ద గోపురం ఫ్రెండ్స్. అదే విధంగా మీకు ఇక్కడ కనిపిస్తున్న స్లాబ్ మొత్తము ఇంతకు ముందు తడకలతో నిర్మితమై ఉండే, ఆ తడకలు మొత్తం తీసేసి ఈ గుడి ప్రాంగణం మొత్తము స్లాబ్ తో నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. అదే విధంగా ధ్వజస్తంభం కూడా ఈ స్లాబ్ లోపలికి వచ్చేసింది ఇప్పుడు. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు చూస్తున్న వ్యూ వచ్చేసి ముందు నుంచి ఫ్రెండ్స్. దేవాలయం మాత్రం చాలా అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది ఫ్రెండ్స్. అతి త్వరలోనే అనగా ఈ నెల 31వ తేదీ 1వ తేదీ 2వ తేదీలలో ఈ యొక్క గుడికి సంబంధించిన విగ్రహ ప్రతిష్టలు మరియు పూజా కార్యక్రమాలు, హోమరుద్ర హోమ కార్యక్రమాల గురించి ఈ గుడి యొక్క అర్చకులను అడిగి పూర్తి సమాచారం కూడా మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మాది రాజోలి మండల కేంద్రం వెనకాల కనబడే దేవాలయం శ్రీ భ్రమరాంబికా అడివేశ్వర స్వామి దేవాలయం. ఈ యొక్క దేవాలయంలో 31, 1వ తారీఖు, 2వ తారీఖు నుంచి శ్రీ మహాగణపతి మరియు మాతా శ్రీ పార్వతీదేవి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. కనుక గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వివిధ గ్రామాలను కూడా స్వామివారిని దర్శించడానికి కూడా వివిధ సంఖ్యలో రావాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి సహకరించినటువంటి దాతలకు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అతి పురాతనమైనటువంటి దేవాలయం, అందులో శిథిలావస్థకు వచ్చినటువంటి దేవాలయం కూడా బాగు చేయడానికి దాతల సహకారం ఎంతో అవసరం. కాబట్టి మా దేవాలయానికి దాతలు ఎంతగానో సహకరించారు. వారు కూడా పేరున మా ఆలయ కమిటీ తరపున, మా యొక్క అర్చకుల తరపున, అందరి తరపున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ కూడా నమస్కారము. వెనకాల కనపడుతున్నటువంటి దేవాలయము శ్రీ భ్రమరాంబా సమేత అడివేశ్వర స్వామి దేవాలయము. ఈ యొక్క దేవాలయం పురస్కరించుకొని ఈ యొక్క దేవాలయంలో 31/1/2వ తారీఖున ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ యొక్క ప్రతిష్టలో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచన, అంకురారోపణ, మండపారాధన,
యాగశాల ప్రవేశము, అదే విధముగా అగ్నిముఖ ప్రయోగం ఉంటుంది. అదే విధముగా రెండవ రోజున ఆ యొక్క స్వస్తి పుణ్యాహవాదన దేవతలను మరోసారి ప్రతిష్టాపన చేసుకొని ఆవాహిత మండపారాధన చేసుకొని ధాన్యాదివాసము, జలాదివాసం ఉంటుంది. అదే విధముగా రెండవ రోజు రాత్రి కూడా ఆ యొక్క దేవీ దేవతల యొక్క విగ్రహాలకు కానివ్వండి, యంత్రాలకు కానివ్వండి, ఆ యొక్క దేవతలకు పంచామృతాలతో అభిషేకించి ఆ తర్వాతకు ఆ యొక్క విగ్రహాలకు ఆ యొక్క యంత్ర సంస్కారము, అదే విధముగా అన్ని సంస్కారాలు కూడా పురస్కరించుకొని ఆ యొక్క దేవీ దేవతలకు శయాదివాస మహోత్సవం జరుగుతుంది. అదే విధముగా రెండవ తారీఖు ఉదయము 11:50 దేవతల యొక్క అనగా మహాగణపతి మాతాశ్రీ పార్వతీదేవి యొక్క యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది. కావున అందరూ కూడా భక్తులు ఆ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాం. రాజోలి మండలం, జోగులాంబ జిల్లా, గద్వాల్. మరి శ్రీ భ్రమరాంబిక అడవేశ్వర స్వామి గుడి ఇక్కడ రాజుల కాలం ఉండేది. శతాబ్దం 11వ శతాబ్దం చెప్పినాడు. మరి ఆ కాలంలో మరి ఎందుకంటే ఈ పురంలో శివుడు పరమేశ్వరులా ఇక్కడ ఉన్నాడు. అందుకే అందరూ వచ్చి 2వ తారీఖు పరీక్ష ఉంటుంది, వచ్చి స్వామిని దర్శించి ఇవ్వాలని కోరుతున్నాం. శ్రీ భ్రమరాంబిక అడవేశ్వర స్వామి దేవాలయంలో తిరునాళ్ళ మహోత్సవంలో కూడా తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. కాబట్టి మహోన్నతమైన దేవాలయంలో మహాగణపతి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం రంగరంగ వైభవంగా కూడా నిర్వహించడానికి భక్తులు అందరూ రావాల్సిందిగా మరి కోరుకుంటున్నాము. ఈ యొక్క వీడియోను ప్రజలందరికీ తిరిగించడానికి ఎంతగానో సహకరించినటువంటి ఎస్ఎస్ఆర్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా యొక్క రాజోలి గ్రామం తరపున. శ్రీ భ్రమరాంబ సమేత అడవేశ్వర స్వామి దేవాలయం తరపున ఆ యొక్క ఎస్ఎస్ఆర్ క్రియేటివ్ థింగ్స్ వారికి ఎల్లవేళలా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.